అంట్లో ఒకటేంటంటే నెక్ టు నెక్ సిచ్యుయేషన్ అయితే ఖచ్చితంగా ఆ ట్రబుల్ ఉంటుంది. అంటే నెక్ టు నెక్ సిచ్యుయేషన్ లో 5,000 లోపు ఓట్ల తేడాతో ఓడిపోయే పరిస్థితులు ఉంటే అది ఉంటది. కానీ ఇప్పుడున్న పరిస్థితి అది కాదు కదా. వాళ్ళు అంటున్నది ఏంటి, 160 సీట్లు గెలుచుకోబోతున్నామని చెప్తున్నారు. 160 సీట్లు అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది వేవ్. కిందసారి 150 సీట్లు ఒక వేవ్ అయితే ఇప్పుడు అంతకంటే పెద్ద వేవ్ మాకు అనుకూలంగా ఉందంటున్నారు. వేవ్ ఉన్నప్పుడు ఇంకా బాధే ఉంది అసలు. రెబల్స్ కూడా చాలా చోట్ల ఈసీ చెప్పింది గ్లాస్ గుర్తు కావాలని అడిగిన వాళ్ళకి మేము ఇచ్చాము అనేది. అంటే అందులో కూడా ప్రయారిటీ ఉంటుంది. అంటే ఎవరైనా మాకు ఇదే కావాలని అడిగితే మేము ఇస్తాము, లేదు అంటే కామన్గా ఏదో సింబల్ ఇస్తాము అనేది. రెబల్స్ కావాలనే ఆ సింబలే అడగడం ఏంటి దాని వెనక వ్యూహం? ఇప్పుడు 6 నెలల నుంచి ఒక నాటకం నడుస్తుంది మన కళ్ళెదురుగుండానే, మనకెవరికి తెలియకుండానే మనం కూడా అందులో పార్ట్ అయిపోయాం. మనకు కూడా తెలియకుండానే మనం కూడా చేసాం వీడియో. జనసేన ఒక లెటర్ పెట్టింది మీడియాలందరికీ, ప్రెస్ నోటు. ఏమని, ఎన్నికల సంఘం చెప్తుంది ఎప్పుడైనా నేను మీకు గుర్తిచ్చాను, అంతే కదా. అలా కాకుండా ఎన్నికల సంఘం నుంచి ఏ ప్రెస్ నోట్ రిలీజ్ రాలా. కానీ జనసేన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. మాతో మాట్లాడారు, మా లాయర్కి చెప్పారు, మాకే కామన్ సింబల్ ఇస్తున్నారు, ఇంకెవరికి లేదు అని పార్టీ తరపు నుంచి చెప్పారు. పార్టీ తరపున చెప్పారు, ఈసీ చెప్పలేదు. అదే చెప్పేది. పార్టీ చెప్పిందని ఒక కాగితం చూపెట్టారు. మనం అదంతా చదవము, వాడు చెప్పారు.